మనలో చాలా మంది చేతులు లేదా కాళ్ళ చుట్టూ నల్లటి దారం కట్టుకుంటారు. నల్లని దారం కట్టడం వల్ల ప్రతికూల శక్తులు మనపై ప్రభావం చూపమని బలమైన నమ్మకం. ఇప్పుడు కూడా దాదాపు ఎవరి కాళ్ళను చూసినా ఒక కాలికి నల్ల దారం కట్టి ఉంటుంది. దీన్ని దుష్టార అని కూడా అంటారు. కొంతమంది తమ సమస్యల గురించి జ్యోతిష్కుల సలహా మేరకు నల్లని దారం కట్టుకుంటారు, కానీ చాలా మంది అలా చేయరు. అయితే నలుపు రంగు శనిదేవునికి సంబంధించింది. ఈ విధంగా శనితో సంబంధం ఉన్న రంగు కొన్ని రాశులకు, కొన్ని గ్రహాలకు విరుద్ధంగా ఉంటుంది. అందులోనూ ఈ 4 రాశుల వారి చేతులకు, కాళ్లకు నల్లదారం కట్టకూడదని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. మొట్టమొదటిగా మేషరాశి. కుజుడు మేషరాశికి అధిపతి. శని మరియు రాహువులకు నలుపు రంగు ఉత్తమమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మరియు శని గ్రహాల మధ్య వ్యతిరేకత ఉంది, ముఖ్యంగా శనిని సూచించే రంగు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు మరియు శని గ్రహాల మధ్య వ్యతిరేకత ఉంది. అందుచేత శనికి నచ్చిన నలుపు రంగును కుజుడు అయిన మేషరాశి వారు ధరించరాదని అంటారు. ఇకపోతే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి కూడా ఇదే కారణం. కుజుడు కూడా ఈ రాశికి అధిపతి. వృశ్చిక రాశి వారు నల్లదారాన్ని ధరిస్తే ధన నష్టం, ఇబ్బందులు కలగవచ్చు. ఆరోగ్యానికి కూడా హానికరం అంటున్నారు పండితులు. ఇకపోతే కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. శని గ్రహానికి నలుపు రంగు చాలా ఇష్టమైనది. చంద్రుడు మరియు శని ఒకరికొకరు శత్రువులు. ఈ 2 గ్రహాల కలయిక వల్ల విషయోగం కలుగుతుంది. శనికి ఇష్టమైన రంగు దారాన్ని శరీరంపై ఉంచుకుంటే చంద్రుని బలం తగ్గుతుంది. చంద్రుడు బలహీనంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. మానసికంగాను బలహీనంగా మారవచ్చు. ఇక చివరిగా సింహరాశి వారు. సింహరాశి వారు కూడా నల్లదారం కట్టకుండా ఉంటే మంచిది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు మరియు శని తండ్రి మరియు కొడుకులుగా చెప్పబడినప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో శని మరియు సూర్యుడు ఒకరికొకరు వ్యతిరేకత కలిగి ఉంటారని నమ్ముతారు. అందువల్ల సింహరాశి వారు నల్లటి దారాన్ని కట్టుకోకుండా ఉండాలి. దీన్ని కట్టుకుంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి మీరు నల్లదారం కట్టాలనుకుంటే జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.